హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఇంకా ఈ యొక్క మనీ ఎర్నింగ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అలాగే కుదిరినంత వరకు పక్కన హై పాయింట్స్ ఉంటాయి, అవి కూడా ఇచ్చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో ఇంటర్లింక్లో హెచ్సిఎస్ స్కోర్ అనేది మనం ఏ విధంగా పెంచుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. దీనివల్ల మనకి ఈజీగా కాయిన్స్ అనేవి ఫ్యూచర్లో మనకు రిలీజ్ అయినప్పుడు ఎక్కువ కాయిన్స్ మనం రిలీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనండి. కాబట్టి ఇక్కడ మనకి తెలుసు కదా, హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్. ఇది మనం ఏ విధంగా పెంచుకోవాలని చూడొచ్చు. ఇక్కడ నాకు చూసినట్టయితే 0.5885 అంటే దాదాపు 0.5 ఉందన్నమాట. ఇది చాలా బెటర్ స్కోర్ అన్నమాట. ఇది ఎలా పెంచుకున్నాను నేను అనేది తెలుసుకుంది. ఎందుకంటే స్టార్టింగ్లో నాకు చాలా తక్కువ ఉంది, ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయింది అన్నమాట. అలాగే దీనికి సంబంధించిన వీడియో, వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒకవేళ మీకు ఇంటర్లింక్లోనే అకౌంట్ లేదు దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే మీరు ఈ గ్రూప్ మైనింగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోలోనే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను కింద పెడతాను. ఆ ప్లేలిస్ట్ని మీరు చూసి మొత్తం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ హెచ్సిఎస్ స్కోర్ ఏ విధంగా పెంచుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మినిమం ఒక 6 మైనింగ్స్ అయినా చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మినిమం ఒక 6 మైనింగ్స్ అయినా చేయాలండి. ఓకేనా. ఎప్పుడైతే మీరు 6 మైనింగ్స్ చేస్తారో అప్పుడే మీకు ఒక 100 నుంచి 150 దాకా హ్యూమన్ హ్యాష్ స్కోర్ అనేది పెరుగుద్ది. ఓకేనా, అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా సెక్యూరిటీ గ్రూప్స్ని చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇందాక 5885 ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని మైన్ చేస్తున్నాను చూడండి. మామూలుగా అయితే 180 కాయిన్స్ దాకా వస్తాయి. అంటే ఎవరైతే మనం 6 మైనింగ్స్ చేసి వాళ్ళు కూడా 6 మైనింగ్స్ చేస్తే మనకు 180 కాయిన్స్ దాకా వస్తాయి. అప్పుడు మనకి ఈ హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరుగుద్ది. ఇప్పుడు చూసినట్టయితే పెరుగుద్ది. సారీ, అంటే 6 మైనింగ్లు చేయలేదు కదండి, 6 మైనింగ్లు చేయలేదు. ఇక్కడ కూడా 180 కాయిన్స్ కన్నా తక్కువ వచ్చాయి కాబట్టి ఇప్పుడైతే పెరగలేదు అన్నమాట. ఓకేనా. అలాగే వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళాలంటే సింపుల్గా గ్లోబ్ మీద క్లిక్ చేసిన తర్వాత వ్యాలెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీరు వ్యాలెట్లోకి వెళ్తారు. వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క రెఫరల్ కోడ్, అంటే మీ రెఫరల్ కోడ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది. ఇన్విటేషన్ కోడ్ అని చూస్తారు, ఇది మీ రెఫరల్ కోడ్, ఇది నాది. అలాగే మీది కూడా ఇదే పాయింట్లో కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, హెచ్సిఎస్ స్కోర్ అనేది ఈ విధంగానే నాకు పెరిగింది. అలాగే నేను మీకు చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడు ముందు కనెక్ట్ చేయాలండి. ఓకేనా, ముందు వ్యాలెట్ని మీరు కనెక్ట్ చేయాలి. వ్యాలెట్ని కనెక్ట్ చేసిన తర్వాతే రెఫరల్ కోడ్ అనేది ఇవ్వండి. ముందుగా మీరు వ్యాలెట్ కనెక్ట్ చేయకుండా రెఫరల్ కోడ్ ఇస్తే కొంచెంగా హెచ్సిఎస్ స్కోర్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే ప్రతిరోజు కూడా నాకు 200 నుంచి 300 అక్కడ హెచ్సిఎస్ స్కోర్ పెరుగుతుంది కాబట్టి మీకు ఈజీగా కనిపించింది అన్నమాట. ఓకేనా. కాబట్టి మినిమం 6 మైనింగ్స్ అనేది చేయాలండి. ఈ 6 మైనింగ్స్ ఎలా చేయాలంటే పొద్దున్నే 5 గంటల 30 నిమిషాల కన్నా ముందు, అంటే 5:30 కన్నా ముందు ఒక మైనింగ్ సెక్షన్ అవుద్ది రోజు ఉదయం మాట. ఓకేనా, 5:30 కన్నా ముందు ఒక మైనింగ్ సెక్షన్ అవుద్ది. రెండో మైనింగ్ సెక్షన్ వచ్చేసి మనకి మార్నింగ్ 9:30 లోపు చేయాలి. దాని తర్వాత మూడో మైనింగ్ సెక్షన్ వచ్చేసి 1:30 లోపు చేయాలి. నాలుగో మైనింగ్ సెక్షన్ వచ్చేసి 5:30 లోపు చేయాలి. ఐదో మైనింగ్ సెక్షన్ వచ్చేసి సాయంత్రం 9:30 లోపు చేయాలి. దాని తర్వాత ఆరోది వచ్చేసి 9:30 తర్వాత. ఓకేనా, ఇలా మనం రోజుకి మినిమం 6 మైనింగ్ సెక్షన్లు చేసుకోగలిగితే మనకి ఇక్కడ హెచ్సిఎస్ స్కోర్ అనేది ఖచ్చితంగా రోజుకి 200 దాకా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. నాకైతే పెరిగింది. బట్ ఈరోజు నేను మార్నింగ్ అలారం పెట్టుకున్నాను కానీ లేచినప్పటికీ 5:30 దాటిపోయింది కాబట్టి ఒక మైనింగ్ సెక్షన్ వేస్ట్ అయిపోయింది. అంటే నేను 5 మాత్రమే చేసి 6 చేయలేదు, దానివల్ల పెరగలేదు. అలాగే నా కింద ఈ గ్రూప్స్లో వాళ్ళు కూడా 6 మైనింగ్ సెక్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ అక్కడ కలిపి నాకు 200 స్పీడ్ అనేది డౌన్ అయిందన్నమాట, అంటే తగ్గింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుదిరినంత వరకు ఒక 6 మైనింగ్ సెక్షన్లు అనేవి ప్రతిరోజు చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ సెక్యూరిటీ గ్రూప్లని క్రియేట్ చేసుకోండి. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయడం అంటే సింపుల్ అండి. ఇక్కడ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్కి సంబంధించి ఒక పేరు పెట్టుకోమన్నది పెట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఖాళీ ప్లస్ సింబల్ వస్తే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఎవరికైతే ఈ గ్రూప్ లింక్ షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్, ఇప్పుడు నాదని చూసారా 4857 అనేది ఐడి ఉంటుంది. ఐడి కోడ్ ఏందో ఎంటర్ చేసి షేర్ చేయగానే మీకు ఒక లింక్ క్రియేట్ అవుద్ది. ఆ లింక్ అనేది వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు ఈ సెక్యూరిటీ గ్రూప్లో జాయిన్ అవుతారు. మినిమం రోజు ఎవరైతే ఒక 6 మైనింగ్ సెక్షన్లు చూస్తారో అటువంటి వాళ్ళని జాయిన్ చేసుకోండి.
మినిమం ఒక మూడు గ్రూపులైనా క్రియేట్ చేయాలి. గ్రూప్కి వచ్చేసి 5 మాట, అంటే మీతో కలిపి నలుగురు మాత్రం ఉంటే చాలు. గ్రూప్కి 4 అంటే మీరు దాదాపు 4 మూలు 12 మందిని ఒక 3 గ్రూపుల్లో డివైడ్ చేసుకోగలిగితే మీకు ఈ స్కోర్ అనేది పెరగడానికైతే ఛాన్స్ ఉంది. నాకైతే మ్యాక్సిమం పెరిగింది. బట్ ఈరోజు చెప్తున్నాను కదా, నేను 6 మైనింగ్లు చేయలేదు. ప్లస్ ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ నుంచి కూడా నేను అనుకున్నంత రీతిలో 180 కాయిన్స్ అనేవి రాలేదన్నమాట. అంటే వాళ్ళు కూడా 6 మైనింగ్లు చేయలేదు కాబట్టి నాకు హెచ్ఈఎస్ స్కోర్ అనేది పెరగలేదు. మీకు పాత స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి. రీసెంట్గా నిన్నటికి ఈ రోజుకి ఎంత పెరిగింది అనేది కూడా మీరు అక్కడ గమనించవచ్చు. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఇంకే డౌట్ ఉన్నా సరే నేను కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తున్నాను, దాన్ని మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మొత్తం అన్ని వీడియోస్ కూడా మీకు వస్తాయి. ఓకేనా? అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లోనే, వాట్సాప్ ఛానల్లో కూడా కుదిరినంత వరకు అందరూ జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.